అందరికీ నమస్కారం అండి. భగవంతునికి భక్తి ముఖ్యమా లేక మనం పెట్టే నైవేద్యం ముఖ్యమా? మరో ఆలోచన లేకుండా మనం చెప్పగలం భక్తే ముఖ్యమని కదా. అవును, భగవంతునికి మనం ఏ నైవేద్యం పెట్టాం, పూజ ఎంత నిష్టగా చేశాం అనేదానికన్నా మనం ఎంత భక్తితో కొలిచాం అన్నదే చూస్తాడు మన దేవుడు. అది ఉదాహరించడానికి ఈ చిన్న కథ విని తరించండి. అనగనగా పూర్వం ఒక గ్రామంలో విష్ణు భక్తుడు ఒకడు ఉండేవాడు. నిరంతరం హరినామస్మరణ చేస్తూ ధార్మిక జీవనం సాగించేవాడు. ఎంత పేదరికంలో ఉన్నా కూడా భగవంతుడిపై అపారమైన నమ్మకం కలిగి ఉండేవాడు. అతడి భక్తికి మెచ్చి ఒకనాడు మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. స్వామివారి దివ్యమంగళ స్వరూపం చూసి తన్మయత్వంతో స్తోత్రాలు చేశాడు భక్తుడు. స్వామికి ఏదైనా నివేదించాలని తెగ ఆరాటపడ్డాడు. ఇల్లంతా వెతకగా ఒక అరటిపండు కనిపించింది భక్తునికి. దానిని స్వామివారికి నివేదించాడు. భక్తి పారవశ్యంలో మునిగిపోయి అరటిపండు ఒలిచి పండు పడేసి తొక్కను స్వామివారి నోటికి అందించాడు పొరపాటుగా. భక్తవత్సలుడైన విష్ణుమూర్తి తొక్కను స్వీకరించి అంతర్ధానమయ్యాడు. తరువాత తన తప్పును తెలుసుకొని భక్తుడు ఎంతో చింతించాడు. మళ్ళీ స్వామి తనకి ప్రత్యక్షమైనప్పుడు ఇలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కష్టపడి పనిచేయడం మొదలెట్టాడు. డబ్బులు సంపాదించి ప్రతిరోజు 1 డజను అరటిపళ్ళు స్వామివారి విగ్రహానికి నివేదిస్తూ వచ్చాడు. ఎన్ని రోజులైనా విష్ణుమూర్తి ప్రత్యక్షం కాలేదు. దానితో ఎంతో బాధతో భక్తుడు, తండ్రి, అపరాధి అయిన ఈ భక్తుని కరుణించి దర్శనమివ్వమని వేడుకున్నాడు. విష్ణుమూర్తి మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. సంతోషంతో స్వామికి అరటిపళ్ళు నివేదించాడు భక్తుడు. గతంలో చేసిన పొరపాటు గుర్తు తెచ్చుకొని తొక్క పడవేసి పండు స్వామికి అందించాడు. కానీ విష్ణుమూర్తి పండుని తినడానికి ఇష్టపడటం లేదు. ఎంత బతిమిలాడినా ఫలితం లేదు. భక్తుడు ఆవేదనతో, నా భక్తిలో ఏదైనా లోపముందా స్వామి? గతంలో తొక్కబెట్టినా తిన్నారు కదా, ఇప్పుడు ఇలా ఏమీ స్వీకరించట్లేదు అని బాధతో ప్రశ్నించాడు భక్తుడు. విష్ణుమూర్తి చిన్నగా నవ్వి, నాయనా, ఇంతకు ముందు వచ్చినప్పుడు నీ మనస్సు నాపై లగ్నం చేసి తొక్క నివేదించిన స్వీకరించాను. ఇప్పుడు నీ మనసు అరటిపండుపై లగ్నమై ఉంది. వస్తువు మంచి, పండును స్వీకరించలేకపోతున్నాను అని సమాధానమిచ్చారు స్వామివారు. స్వామివారి మాటలకి భక్తుడికి జ్ఞానోదయం అయ్యింది. భక్తి కలిగినప్పుడే కదా దేనికైనా విలువ అనుకొని నిండు మనసుతో స్వామివారిని ప్రసన్నం చేసుకున్నాడు భక్తుడు. ఇదండి కథ. ఇక స్వస్తి. విన్నారు కదా, ఎంత గొప్పగా ఉంది. భక్తికి ఉన్న గొప్పతనం విన్నారు కదా. మనసును లగ్నం చేస్తూ భక్తి పారవశ్యంతో పూజ చేసినప్పుడు ఏ భగవంతుడైనా ప్రసన్నం కావాల్సిందే. భక్తి లేని పూజ వ్యర్థం. నేనిచ్చే సమాచారం మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఎంకరేజ్ మీ ఫర్ మోర్ వీడియోస్.